లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది చిరంజీవి 157 మూవీ గ్యాంగ్ లీడర్ డైలాగ్స్ తో చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గారుపాటి, సుష్మిత కొనిదెల ఈ మూవీని నిర్మిస్తున్నారు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం ఆ చిత్రాన్ని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిరు ఎక్స్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఉగాది సందర్భంగా అమేజింగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి, నిర్మాతలు సాహు గారుపాటి, సుష్మిత కొనిదెల మెగా 157 టీంతో నా ప్రయాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా ప్రియమైన వెంకటేష్, ఇండస్ట్రీలోని నా స్నేహితులందరికీ బిగ్ థ్యాంక్స్. సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అని చిరంజీవి పోస్ట్ లో పేర్కొన్నారు. చిరు అనిల్ సినిమా పూజా సెరమనీకి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ అందించిన అనిల్ రావుపూడి చిరంజీవితో చేయబోయే చిత్రాన్ని 2026 పొంగల్ కి విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే షెడ్యూల్ ప్లాన్ చేసి శరవేగంగా షూటింగ్ చేయనున్నారు. ఇప్పుడు సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అంటూ మెగాస్టార్ అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. రఫ్ఫాడిస్తా అనేది గ్యాంగ్ లీడర్ సినిమాలోని డైలాగ్. ఇప్పుడు అనిల్ తనదైన మార్క్ కామెడీ, చిరు మార్క్ యాక్షన్ కలబోసి ఈ సినిమాతో రఫ్ఫాడించబోతున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మెగా 157 మూవీలో చిరంజీవి తన అసలు పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని సమాచారం. కథానాయక పాత్రల కోసం భూమిక, అదితిరావు హైదరి, పరిణితి చోప్రాలను సంప్రదించారని టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ ఒక స్పెషల్ రోల్లో కనిపిస్తారనే రూమర్స్ కూడా ఉన్నాయి. భీమ్ సిసిలోయ్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వెల్లడి కానున్నాయి. ఇకపోతే మెగా 157 ముహూర్తపు సన్నివేశానికి వెంకటేష్ క్లాప్ ఇవ్వగా అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు కె రాఘవేంద్రరావు ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ స్క్రిప్ట్ ను మేకర్స్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగవంశీ, యువి క్రియేషన్స్ విక్రమ్ రెడ్డి, ప్రమోద్, దర్శకుడు వశిష్ఠ, శ్రీకాంత్ ఓదెల, బాబీ కొల్లి, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, మైత్రి నవీన్, రవిశంకర్, శిరీష్, అశ్విని దత్, రామ్ ఆచెంట, శరత్ మరార్, విజయేంద్ర ప్రసాద్, కెఎస్ రామారావు, కెఎల్ నారాయణ, దగ్గుబాటి సురేష్ బాబు, వెంకట సతీష్, కీలారు, జెమినీ కిరణ్ వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి మనవరాళ్లు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ఆదిత్య 369 నాకు పద్మభూషణ్ లేటుగా ఇచ్చారంటున్న బాలకృష్ణ. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో వచ్చింది. తెలుగులో క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. అయితే 34 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 4న 4K వర్షన్ ను థియేటర్లోకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి బాలకృష్ణతో పాటుగా దర్శకులు అనిల్ రావుపూడి, బాబీ కొల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అప్పట్లోనే ముందు జనరేషన్ గురించి ఆలోచించి ఆదిత్య 369 సినిమా చేశాం. ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసినా జనాలు బాగా ఆదరిస్తారు. ఎందుకంటే నేను 2 జనరేషన్లకు కనెక్ట్ అయిపోయా. అటు సినిమాల ద్వారా ఇటు అన్స్టాపబుల్ ద్వారా కనెక్ట్ అయ్యా. నా కొడుకుతోనే కాదు నా మనవళ్లతోనూ కనెక్ట్ అయ్యాను. వాళ్లకు ఈ సినిమా యాప్ట్గా ఉంటుంది. నేను చేసే సినిమాలను పిల్లలు కూడా చూస్తున్నారు, డైలాగులు చెబుతున్నారు. అఖండ, డాకు మహారాజ్, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా అన్ని వర్గాలను అలరించేలా సినిమాలు చేస్తున్నా అని అన్నారు. నాకు పద్మభూషణ్ వస్తే మీకు కొంచెం లేటుగా వచ్చిందని అనుకుంటా అని చాలా మంది అంటున్నారు. కాదు నాకు కరెక్ట్ టైంకే వచ్చింది అని అంటుంటా. మామూలుగా ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ అనే పదం వినపడుతూ ఉంటుంది. కానీ ఆ పదం మన వంట పట్టదు.
వరుసగా 4 సినిమాలు ఇచ్చాను, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఆహా ఓటీటీలో చేసిన అన్స్టాపబుల్ మన దేశంలోనే నెంబర్ 1 షోగా నిలిచింది. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తున్నాను, అందుకే ఇప్పుడు ఆ అవార్డు ఇచ్చారు అని బాలయ్య అన్నారు. ఆదిత్య 369 సినిమా అన్ని ఏజ్ గ్రూప్లకు నచ్చుద్ది. ఈ సినిమాకి శ్రీకృష్ణదేవరాయల పాత్ర గుండెకాయ లాంటిది. ఇది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇలాంటి సినిమాలు చేయాలని చాలా మంది ట్రై చేస్తారు. హిందీలో ఒక సినిమాకి ఓపెనింగ్ చేసి పక్కన పెట్టేశారు. తర్వాత ఈ జోనర్లో వచ్చిన సినిమాలేవి ఈ స్థాయిలో సక్సెస్ కాలేదు అని బాలకృష్ణ తెలిపారు. ఇది రిలీజ్ కాదని, ప్రీ రిలీజ్ అని అన్నారు. మాయాబజార్, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం లాంటి చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోయే సినిమా ఆదిత్య 369. దీని సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది, మొదలు పెట్టేస్తాం, ఒక్కసారి మొదలు పెడితే అంతే అని బాలయ్య చెప్పుకొచ్చారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. తెలుగు అమ్మాయికి కోటి, వైష్ణవి చైతన్య జోరు మామూలుగా లేదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. వైష్ణవి చైతన్య ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న యంగ్ హీరోయిన్. బేబీ తర్వాత ఈ బ్యూటీ రేంజ్ మారిపోయింది. ఇక ఆచితూచి ప్రాజెక్టులను ఎంచుకుంటూ వస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ జాక్లో వైష్ణవి నటించింది. ఇప్పటికే వదిలిన పాటలు, పోస్టర్లను చూస్తుంటే వైష్ణవి సిద్ధు జంట ఎంత క్రేజీగా ఉన్నారో అర్థమవుతుంది. ఇక మళ్ళీ ఆనంద్ దేవరకొండతో కలిసి వైష్ణవి ఓ సినిమాలో చేస్తుంది. 90s వెబ్ సిరీస్ కు అది సీక్వెల్ గా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా క్రేజీ ప్రాజెక్టులతో వైష్ణవి చైతన్య ప్రస్తుతం మంచి ఫామ్ లో అయితే ఉంది. ఒకప్పుడు యూట్యూబ్ లో వెబ్ సిరీస్లు చేసుకుంటూ ఉండేది వైష్ణవి చైతన్య. కరోనా టైంలో ఆమె చేసిన వెబ్ సిరీస్లు ఫుల్ పాపులర్ అయ్యాయి. ఇక కొన్ని చిత్రాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా చేసినా అవే ఆమెకు గుర్తింపుని తీసుకువచ్చాయి. గీతా గోవిందం, అలా వైకుంఠపురంలో సినిమాలలో ఆమె చేసిన పాత్రలు యూత్ కు నచ్చాయి. కనిపించేది కొద్దిసేపే అయినా అట్రాక్ట్ చేయడంలో వైష్ణవి డిఫరెంట్. అసలు తెలుగు హీరోయిన్లకు ఈ రేంజ్ క్రేజ్ రావడం మామూలు విషయం కాదు. వరుసగా ప్రాజెక్టులు రావడం, చేతి నిండా పని దొరకడం అంటేనే సక్సెస్ అయినట్లు. తెలుగు అమ్మాయిల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయరు, చేసినా ఎక్కువ ఆఫర్లు ఇవ్వరు, ఇచ్చినా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తారనే వాదన వినిపిస్తుంటుంది. తాజాగా వైష్ణవి చైతన్యకి ఓ యంగ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ₹1 కోటి ఆఫర్ ఇచ్చారట. అసలే వైష్ణవి డేట్లు ఇప్పుడు దొరకటం లేదు. ఆమెకు యూత్ లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆ రేంజ్ క్రేజ్ ఉంది కాబట్టే ఈ బ్యూటీకి ₹1 కోటి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. సిద్ధు, వైష్ణవి కలిసి నటించిన జాక్ చిత్రం ఏప్రిల్ 10న విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో వైష్ణవి రేంజ్ మరింత పెరిగేలా ఉంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.